జయశ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము. పాగల్ హరనాథ్ లేఖావళి 4లో 1వ భాగము 12వ లేఖ. బాబా పద్మలోచన శ్రీయుక్త పద్మలోచన సేన్, సిల్చార్. నా తండ్రి, మీరు నా ఎడ నిజంగా పద్మపత్ర లోచనులే. ఎందుకంటే ఆ పద్మదళాయతాక్షుడు ధ్రువుని విషయంలో ఎంతటి అనుగ్రహ ప్రదాతయో తమరు కూడా నా ఎడ అంతటి ప్రేమనే వ్యక్తం చేస్తున్నారు. బాబా, ప్రభువు మిమ్మల్ని పరమానందంలో నిలుపునుగాక. బాబా, పరీక్ష గదిలోనికి వచ్చిన తరువాత మనస్సు చంచలమైతే, స్థిమితంగా లేకపోతే జవాబులను సరిగా వ్రాయలేము. ఉత్తీర్ణులం కావటము కష్టమే అవుతుంది. అందువలన ఈ భవము ప్రపంచంలోనికి వచ్చిన తర్వాత సమాధానాలను నిబ్బరమైన మనస్సుతోటే వ్రాయాలని చెబుతున్నాను. ఇక్కడి ఈ పరీక్షలో వచ్చేది నీవెవరవు, త్రితాపములు నిన్నెందుకు పీడిస్తున్నాయి అనే ఒకే ఒక ప్రశ్న. కేవలం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకే జీవి ఇక్కడకు వచ్చాడు. ప్రశాంతము సంయమనమునైన మనస్సు కలవారు మాత్రమే దీనికి సరి అయిన సమాధానం చెప్పి ఆనందధామంలోనికి ప్రవేశించేందుకు యోగ్యతా పత్రాన్ని పొందుతారు. జన్మించినందుకు కృతార్థులవుతారు. అలా కానివారు మరలా పాఠశాలలో చదవాల్సిందే. నాయనా, ప్రశ్న ఎలా ఒకటేనో జవాబు కూడా అలాగే ఒకే ఒక్కటే, అతి సులభమైనదే. జీవుడు నిత్య కృష్ణదాసుడు. దీనిని మరచిపోయిన తక్షణమే మాయాపిశాచి మెడకు ఉచ్చు తగిలిస్తుంది. నీవు ఎవరవు అని ప్రశ్నించగానే నేను నిత్య కృష్ణదాసుడను అని ఠక్కున సమాధానం చెప్పాలి. త్రితాపములకు ఎందుకు ఆహుతి అవుతున్నావు అని అడగగానే పరిపూర్ణ పశ్చాత్తప్త హృదయంతో ఒక్క నిట్టూర్పు విడచి నిరంతరము కృష్ణదాసుడను అనే అభిమానాన్ని మరచిపోయాను కనుక అని సమాధానం చెప్పాలి. మనఃపూర్వకంగాను హృదయపూర్వకంగాను ఈ విషయాన్ని చెప్పగలిగితేనే యోగ్యతాపత్రం లభిస్తుంది. మరలా పాఠశాలలో చదివే పని ఉండదు. ఒకవేళ మరలా పాఠశాలకు వెళ్ళటమే జరిగితే అది ఊరకనే చూచి వద్దామని వెళ్ళినట్లే వెళ్తావు. ఈ విషయాన్ని నీవు మరచిపోకుండా చూచుకో. ఇతరులను కూడా మరువనీయవద్దు. మాయ ప్రశ్నించినప్పుడల్లా వారిని కూడా ఇలాగే చెప్పమని చెప్పు. వారు కూడా పరీక్షలో కృతార్థులవుతారు. బాబా, మిమ్మల్ని అందరినీ ఒక పర్యాయం చూడాలని కోరికగా ఉన్నది. ప్రభువు నా కోరికను తీర్చుతాడో లేదో తెలియదు. నా శరీరం క్రమక్రమంగా జీర్ణించుకొని పోతున్నది. ఇక ఈ విధంగా సాగుతుందని అనిపించటం లేదు. ప్రస్తుతం కొంతకాలం పాటు సంపూర్ణమైన విశ్రాంతి అవసరమని అనిపిస్తున్నది. సాగర తీరాన ఒక చిన్న కుటీరాన్ని ప్రభువు లభింపజేస్తే అప్పుడిక అక్కడే విశ్రాంతి తీసుకోవాలని కోరికగా ఉన్నది. ఇక అక్కడే ఉంటూ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటూ ఉంటాను. మనస్సుకు చల్లదనాన్ని కలిగించే ఏకైక స్థానం పూరియే, శ్రీ జగన్నాథ క్షేత్రమే అని అనిపిస్తున్నది. అవధియే లేని సాగరము, అనంతమైన తరంగాలు అన్నీ కూడా దయదలచి నన్ను ఆ అనంతుని వైపునకు లాక్కొని వెళ్తే అప్పుడే, అలా జరిగినప్పుడే మనసుకు ఊరట, శాంతి లభిస్తాయి. ఇవే కాక అక్కడ పరమ కరుణామయుడు, రసిక శేఖరుడునైన జగన్నాథుడున్నాడు. ఆయన దయా సముద్రుడు. అలాంటి చోటు మరొకటి లేదు. శరీరము మనస్సు రెండూ కూడా
విశ్రాంతి పొందుతాయి. తన ఈ బిడ్డను మరువవద్దని అనురాగమయ్యైన మా అమ్మకు చెప్పండి. అంతేకాకుండా ప్రేమమయుడైన మా దాదా మహాశయుడైన శ్రీయుక్త కైలాస చంద్ర దాదాతో ఆయన ఉత్తరం రాకపోయినందువలన నేను ఎంతో ఆందోళన చెందుతున్నానని చెప్పండి. ఆయన పరిపూర్ణంగా కోలుకున్నారని వినే రోజును ప్రభువు దగ్గరకు తెచ్చునుగాక. నా జాబులన్నీ ఆయనకు చూపించి నా మీద దయ చూపమని అడగండి. శ్రీయుక్త మహేశ చంద్రబాబా తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళారా? ఆయన కనుక ఇంకా అక్కడే ఉంటే మీరందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో ఒకటి దిగి నాకు పంపించండి. నేరుగా చూడడానికి ముందు చిత్రపటాన్ని చూడటం పూర్వం నుంచి ఆచారంగానే వస్తున్నది. మిగిలిన విషయాలను సురేంద్ర బాబాకు వ్రాసిన ఉత్తరం నుండి చదువుకోండి. మన కృష్ణుని కృప వలన మేమంతా బాగానే ఉన్నాము. మీరు సుఖంగా ఉంటూ ప్రభుని నామాన్ని స్మరిస్తూ ఉండండి. ఉపేన్ దాదా ఎలా ఉన్నారు? మీ అనురాగమునకైన హర కుసుమహర కుసుమహర కుసుమహర.